గొప్పలమని చెప్పుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చాలా శూన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడంతో పాటు దేశానికి తెలంగాణను ఒక రోల్ మోడల్గా ఇచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు చేస్తున్ననేటువంటి ఒక సత్యాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమంలో గౌరవనీయులు పెద్దలు అమరుడు గద్దరన్న కానీ గూడ అంజన్న కానీ వారి పాత్ర వారి కృషి వారు తీసుకొచ్చినటువంటి సాహిత్యం తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది నిటారుగా నిలబెట్టింది విజయ తీరాలకు చేర్చింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారికి గడిచినటువంటి తెలంగాణకు పేటెంట్ అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవం ఏంది అధ్యక్ష గద్దర్ గారిని ఎండలో 3 గంటలు గేటు కాడ కూర్చోబెట్టినటువంటి చరిత్ర వాళ్ళది గూడ అంజయ్యను పట్టించుకొని చరిత్ర వారిది ఈరోజు వారిని గౌరవించి గద్దర్ అవార్డుతో పాటు గూడ అంజయ్య గారి కుటుంబానికి కూడా ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను గద్దర్తో పాటు ఇంకా అనేక మంది కళాకారులు ఈరోజు గూడ అంజయ్యతో పాటు జయరాజు గారు కానీ అనేక మంది కళాకారులను కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంది అధ్యక్ష వారితో పాటు ఇక్కడికి అనేక మంది కళాకారులను ప్రోత్సహించడానికి గద్దర్ అవార్డును కూడా మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమం నడిచినన్ని రోజులు తెలంగాణ గీతాన్ని జయ జయ తెలంగాణ గీతాన్ని చాలా గొప్పగా చెప్పుకోరు కానీ అందశ్రీకి గౌరవం ఇవ్వటమే గుర్తు లేకుండా గౌరవం ఇవ్వటమే వాళ్ళకి ఇష్టం లేక ఆ జయ జయ తెలంగాణ పాటను కూడా జాతీయ గీతం చేయడానికి వాళ్ళు నిరాకరించారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ మనోభావాల్ని గౌరవించినటువంటి పార్టీగా తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించినటువంటి ప్రభుత్వంగా జయ జయ తెలంగాణ సాంగ్ను ఈరోజు జాతీయ గీతంగా చేసినటువంటి ఘనత కూడా మీ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా చేసినటువంటి ఘనత కూడా సరే రాష్ట్ర గీతం కూడా చేసినటువంటి ఘనత కూడా మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇంకా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంబంధించినటువంటి అనేక రకాలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష నిజంగా తెలంగాణ తల్లి విగ్రహం మీద వారికి ప్రేమ ఉంటే గడిచిన 10 సంవత్సరాల ప్రభుత్వంలో దాన్ని అధికారికంగా ఎందుకు వాళ్ళు గెజెట్ తీసుకురాలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష తీసుకురాకపోగా ఏం మాట్లాడతారు అధ్యక్ష ఈరోజు తెలంగాణ తల్లి బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల అన్ని కులాల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే పాపం దొరలకు అది నచ్చట్లేదు అధ్యక్ష కాబట్టి గాంధీ భవన్కు ప్యాక్ చేసి పంపుతానంటారు అధ్యక్ష ఈ దేశం కోసం బలైనటువంటి రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా వాళ్ళు అవమానిస్తున్నారు అధ్యక్ష ప్యాక్ చేసి ఈరోజు గాంధీ భవన్ పంపిస్తున్నారు అధ్యక్ష ఈరోజు వారి త్యాగాలు లేనిది కాంగ్రెస్ పార్టీ లేనిది తెలంగాణ వచ్చేదా వారి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా కొనసాగేటోళ్ళ అర్థం చేసుకోవాలి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నది అధ్యక్ష వారికి చివరికి రాజీవ్ గాంధీ విగ్రహం చూస్తే కూడా భయం వేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నా అధ్యక్ష రాజీవ్ గాంధీ విగ్రహం అలా ఉండటం కూడా వాళ్ళని భయపెడుతుంది అనేటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష వాళ్ళు విగ్రహాలను చూస్తేనే భయపడతారు కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మా మంత్రులను చూస్తే వాళ్ళకి నిద్ర పడతలేదు అనేటువంటి ఒక విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష 2 విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను పదే స్లీపింగ్ విమర్శలు చేస్తా ఉన్నారు పదే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్